హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టాక్స్ విజయ. ఈరోజు అయితే సింపుల్గా టేస్టీగా చేపల కూర అయితే నేర్చేసుకుందాం. అండ్ నా స్టైల్లో ఎలా చూస్తానో చూసేయండి. అండ్ ముందుగా నేను 1 కిలో చేపలు తీసుకున్నాను. అందులో కొన్ని పక్కకు పెట్టుకుంటున్నాను ఫ్రై కోసము. ఇలాంటి పీసెస్ అయితే ఫ్రై కోసం బాగుంటాయి కదా, మిగిలినవి పులుసు కోసం అన్నమాట. చూసారుగా నేను ఆ పీస్ ఇవన్నీ పులుసు కోసం తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, పసుపు, అలాగే కారం, నిమ్మరసం మంచిగా వేసుకొని మంచిగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకున్నాము. అలా ముక్కలు మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్, 2 మీడియం సైజ్ టొమాటోలు తీసుకుని కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఒక గిన్నెలో చింతపండు నేను నా చేయంత తీసుకున్నాను, నాకు సరిపడినంత. మీకు ఎంత కావాలో మీరు తీసుకోండి. మీ చేపల పులుసు ఎంత పెడుతున్నారు ఏంటి దాన్ని బట్టి. అలాగే నానబెట్టుకొని సైన్ పెట్టేసుకోండి. అలాగే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. కొంచెం వేసుకుని మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న టమాటోలు కూడా తీసుకొని యాడ్ చేసేసుకోండి. అది కూడా వేసి కొంచెం ఒకసారి కాసేపు ఫ్రై చేసి మూత పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ మగ్గనివ్వండి. టమాటా ఆనియన్ మంచిగా మగ్గాక మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ కూడా ఉండాలి. ఇలా కలుపుకొని తర్వాత మళ్ళీ ఇంకొంచెం మగ్గాలి కాబట్టి నేను కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. ఫైనల్గా ఇది కొంచెం టమాటా ఆనియన్ కూడా మగ్గిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి మొత్తం ఆ మిశ్రమం మొత్తం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని ఆనియన్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నాం. 2 స్పూన్స్ వేసుకొని అందులోనే 2 స్పూన్స్ కారం వేసుకోండి. 2 స్పూన్స్ కారం, అలాగే గరం మసాలా లేదంటే ఫిష్ మసాలా దొరుకుతుంది కదా మన బయట, అది తీసుకోండి. అది తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకుని మర్చిపోయా, మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవాలు మర్చిపోయాను అనమాట. ఆవాలు కూడా అండ్ దాన్ని మంచిగా పేస్ట్ చేసేసుకోండి. ఆవాలు అనేది కర్రీకి మంచి టేస్ట్ తెస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని అందులోని కూడా కొంచెం మరీ ఎక్కువ కాదు, కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర లేదా కరివేపాకు, ఇలా ఏది ఉంటే అది వేసుకోండి. అవి కొంచెం బాగా వేగినాక ఒక ఆనియన్, చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేయండి. అది కొంచెం ఫ్రై అయినాక బాగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని దాన్ని మంచిగా కలపాలి. కలిపి దాంట్లో ఆయిల్ అంతా మళ్ళీ పైకి వచ్చే వరకు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాము. ఇలా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని చూసారా, అది కొంచెం ఆయిల్ పైకి తేలింది. మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసి తిప్పేసి మళ్ళీ వేసాను. అది మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకుందాం. ఇందాక మనం దాంట్లోకి వేయలేదు కదా, ఇప్పుడు కొంచెం వేసి మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని మనం తీసుకున్న చింతపండుని బాగా గుజ్జులాగా చేసుకొని వేసుకుందాము. కొంచెం వేసుకొని తర్వాత ఇంకా సరిపోకపోతే అప్పుడు మళ్ళీ తర్వాత వేసుకుందామని కొంచెం అయితే పక్కన పెట్టాను. చింతపండు పులుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్తో వాటర్, ఎక్కువ కాదు, ఒక కప్ ఆఫ్ వాటర్ వేసాను. ఫిల్గా వేయలేదు, కొంచెం వెళ్తున్న గ్లాస్ వేసుకున్నాను. అండ్ దాన్ని కూడా బాగా మిక్స్ చేయండి. అండ్ మిక్స్ చేసి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి అది కొంచెం మరిగాక
మూత పెట్టేసుకోండి. కాసేపు అయ్యాక మళ్ళీ మధ్య మధ్యలో కూడా అది కూడా కలుపుతూ ఉండండి. మళ్ళీ ఇప్పుడు తీసాక ఈ టైంలోనే మనం పులుపు కానీ ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని చూసుకోండి. ఇంకేమైనా సరిపోకపోతే ఈ టైంలోనే వేసేయండి. ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ ఏదైనా సరిపోకపోతే వేసుకొని మూత పెట్టేయండి. సరిపోకపోతే వేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసి అది బాగా పులుసు మరుగుతున్న చూసారా అంత మంచిగా మరుగుతుంది. ఇలా మరుగుతున్న వాటిలో మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా ఫిష్ పీసెస్, వాటిని అందులో యాడ్ చేసేసుకోండి. అన్నీ అన్నీ యాడ్ చేసేసుకున్నాక మళ్ళీ దానిపైన మూత పెట్టేద్దాం. తెల్లకాయ ఎంత పెద్దది ఉంది కదా. అన్ని పీసెస్ వేసుకుని జస్ట్ అప్పుడేం కదపకుండా జస్ట్ వెంటనే మూత పెట్టేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. నేనైతే దోశలు వేసే అట్ల కాడ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేశాను. అదైతే ముక్క విరిగిపోకుండా కింద నుంచి తీసి కలపచ్చు కదా, అందుకని చెప్పి నేను దాని హెల్ప్తో అయితే దాన్ని జస్ట్ కదుపుతున్నాను అంతే. అదైతే ఈజీగా ఉంటుంది మనకి. దాన్ని కడాయిని కదపాలంటే కొంచెం నాకైతే భయం వేస్తుంది, అంత తొందరగా రాదు. అందుకని నేనైతే ఇది ఈజీగా సింపుల్గా నాకైతే ఇదైతే యూజ్ అవుతుంది, అందుకని చెప్పి నేను ఇది యూజ్ చేస్తున్నా. అలాగే ఇంకాసేపు తర్వాత మనం పీసెస్ని ఒకసారి తిప్పుకుందాం ఒక్కొక్క దాంతో. నేనైతే తిప్పుతున్నాను చూసా, జాగ్రత్తగా ఆ ముక్క విరిగిపోకుండా జాగ్రత్తగా అట్ల కాడతో అలా స్లోగా తిప్పితే చాలు. నేను అన్ని పీసెస్ని అలానే తిప్పుకున్నాక మళ్ళీ మూత పెట్టేశాను. మూత పెట్టేశాక ఇంకాసేపు తర్వాత చూద్దాము. ఇప్పుడు మూత తీద్దాము కాసేపు తర్వాత. చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి ఎంత బాగుందో. ఒకసారి అట్లా కదిపాను అనమాట. అండ్ కట్ చేసుకున్న కొత్తిమీర తీసుకొని అందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేయాలి. మనం వేసిన పులుసుకి కలర్ అలా చేంజ్ అవ్వాలన్నమాట, రెడ్ కలర్లోకి వచ్చేయాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా పైన యాడ్ చేసుకొని ఒక 2 minutes అలానే మూత పెట్టేసి ఉంచేద్దాం. మూత తీసేసాను, అయిపోయింది మన చేపల పులుసు అయితే. ఫైనల్లీ యమ్మీ చేపల పులుసు అయితే ఫినిష్ అయిపోయింది. నేనైతే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క పీసు విరగకుండా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా చూడండి. గ్రేవీ కూడా వాటర్గా కాకుండా మంచిగా గ్రేవీ లాగా వచ్చింది. ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇది వేడివేడిగా కంటే ఒక 1 hour 2 hours చల్లారాక తింటే టేస్ట్ అది చాలా బాగుంటుంది. మార్నింగ్ వండుకొని ఈవినింగ్ తింటే ఆ టేస్టే వేరు, అసలు చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Don't forget to click on the bell icon. Bye bye.